औरों का क्लोज फ्रेंड्स और फैमिली के साथ स्नान किया साथ ही साथ का मतलब है कि क्लोज फ्रेंड्स और फैमिली। Well, like our books, we stay in Vrindavan, we have temple there, so that's why we came. We want to share these books, this knowledge, this Sanatana Dharma. So. With this knowledge about Bhakti Yoga and about Sanatana Dharma, and we want to share this. This is the path that our Gurudevs teach us to really help the world to be in peace and be happy. So this time is my first time I have the opportunity thanks to my husband and probably some good karma I have created. It's, you can't even explain it. I've been now, this is my third one. I went in 2010 to Hardwar, 2013 here, and now again, and all of the craziness and things are changing, but beneath all of that is just something that doesn't change. నమస్తే. 20 ఏళ్లుగా యోగా చేస్తోందట ఒక ఆమె. కుంభ గురించి తెలుసుకున్న నుంచి భారత్ ఎప్పుడొస్తానా అని ఎదురు చూసిందంట. జపాన్ నుంచి యోగా మాత కికో ఐకావా ఎగ్జైటింగ్ గా ఫీల్ అవుతుంది. ఇంకొక ఆమె అంటోంది, నాకు ఇంత పెద్ద కుటుంబం ఉంది, ఇప్పటి నుంచి క్లోజ్ ఫ్రెండ్స్ తో ఫ్యామిలీ మెంబర్స్ తోనే కదా ఇలా స్నానం చేసేది ఒక చోట చేరి అని ఒక ఆమె అంటోంది. యోగా ప్రాక్టీస్ చేస్తున్న మోక్షాన్ని వెతుక్కుంటూ ఈ భారతదేశానికి వచ్చానని ఒక అతను. ఇవాళ స్నానం చేసిన వల్ల జనాభాలో 5వ వంతు ఉంటుంది మా దేశ జనాభా, అలాంటి అక్కడి నుంచి వచ్చాను నేను అని ఒక ఆమె చెప్తోంది. రష్యా అంట, గ్రీస్ అంట, ఇటలీ అంట, స్వీడన్ అంట, ఆఫ్రికా క్యాప్టౌన్ అంట, జపాన్ అంట, మలేషియా, అమెరికా, ఆస్ట్రేలియా, ఒక ఆమె 6 సార్లు వచ్చిందంట. పుట్టిన దేశం నుంచి ఇంకో దేశంలో అడుగే పెట్టలేదంట. ఇంకొక ఆమె జయ జయ హే మహిషాసుర మర్దిని అని ఎంత చక్కగా వాడుతున్నారో వచ్చి గుంపులుగా కూడా. గంగలో మునగడం నా కల, నీళ్లు చల్లగా ఉన్నాయి కానీ నా హృదయం వేడెక్కింది అంట. మా ధర్మంలో, మా దేశంలో, మా సంస్కృతిలో లేనిదేదో భారతదేశంలో ఉంది. నా ధర్మంలో, నా దేశంలో, నా సంస్కృతిలో లేనిదేదో భారతదేశంలో ఉంది. అహం బ్రహ్మస్మి అని చెప్పిన గొప్ప ధర్మం. అందుకే ఏంటో చూద్దామని వచ్చా. ఒక ఆమె ఒక నదికి ఉత్సవాల చూద్దామని వచ్చా. ఇంకొక ఆమె భగవద్గీత చదివిందంట ఒక ఆమె. అప్పటి నుంచి భారత్ను చూడాలని, భగవద్గీతకు పుట్టినిల్లైన భారత్ను చూడాలని తహతహలాడుతోందట. కుంభమేళా కదా, అందుకే ఈ సందర్భంతో వచ్చినా అని చెప్తుంది ఆమె. ఒక ఆమె 3 కుంభమేళాలు చూసిందంట. నాసిక్ తెలుసు ఆమెకి, ఉజ్జయిని తెలుసు, ప్రయాగరాజ్ తెలుసు, హరిద్వార్ తెలుసు. ఇటు నుంచి ఇప్పుడు ప్రయాగరాజ్లో స్నానం చేసి అయోధ్య, వారణాసి కూడా వెళ్ళి అటు నుంచి వాళ్ళ దేశం వద్దంట. ఒక ఆమె అయితే 6 సార్లు అంట ఈ దేశానికి రావడం. ఫస్ట్ టైం కుంభమేళాకు వచ్చిందంట. సనాతన ధర్మం ఏంటో తెలుస్తోంది, తెలుసుకోవాలని వచ్చాను, తెలిసిపోయింది నాకు అంటుంది. ఈ ఒక్క స్నానంతో, ప్రయాగరాజ్లో చేసిన కుంభమేళా స్నానంతో ఈ ధర్మం గొప్పతనం తెలిసిపోయింది నాకు అంటుంది. రష్యా నుంచి వచ్చింది, మేరా భారత్ మహాన్ అంటుంది. పలకరిస్తే చాలు మేరా భారత్ మహాన్ అంటుంది రష్యా నుంచి వచ్చి. ఏ జన్మలో మరి ఏమో ఈ జన్మలేనో గత జన్మలేనో ఏమన్నా పాపాలు చేస్తుంటాను, ఆ పుణ్యం కోసం వచ్చాను, నేను కడుక్కోవడానికి వచ్చా ఈ పవిత్ర నదిలో అని ఒక ఆమె అంటుంది. అసలు ఏంటిది, మీడియా మైకులు పెట్టగానే జై శ్రీరామ్తో మొదలు పెడుతున్నారు, జై శ్రీరామ్తో ముగిస్తున్నారు మాటల్ని. సనాతన ధర్మం గురించి మనకు పాఠాలు చెప్తున్నారు. Practice yoga and I search for moksha. India is a spiritual heart of the world. స్టీవ్ జాబ్స్ వైఫ్ లారా పావెల్ 15 రోజుల పాటు ఇక్కడే ఉండబోతున్నారు. 3 రోజుల క్రితమే వచ్చింది. పేరు మార్చుకుంది, కమలా అని. కాషాయం కట్టింది, కమలా అని పేరు మార్చుకుంది. 2 వారాల పాటు ఇక్కడే ఉండబోతుంది. సనాతన ధర్మాన్ని అధ్యయనం చేయడానికి, ఈ గొప్ప ఆధ్యాత్మిక వేడుకలో పాల్గొంటాను, ఇక్కడే ఉండడానికి వచ్చాను నేనని చెప్తుంది. చాలా గర్వంగా చెప్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎంతో మంది ప్రముఖులు ఇంకా రాబోతున్నారంట. నిన్న ఇవాళ
అంటే ప్రారంభం సందర్భంగా కుంభమేళా ప్రారంభం రోజు నిన్న 1,500, ఈరోజు కూడా ఇంచుమించు మకర సంక్రాంతి సందర్భంగా కూడా దాదాపు 1,500 మంది స్నానాలు చేసినట్టు చెప్తున్నారు. ఇక అసలు పూర్తిగా ప్రయాగరాజ్ త్రివేణి సంగమ క్షేత్రం పూర్తిగా కాషాయమయమైపోయింది. మన అఖాడాలు, మహంతులు, మఠాధిపతులు, కిన్నెరలు, సద్వి నిరంజన్ జ్యోతి, శ్రీ రామభద్రాచార్య, ఇంకా ఎందరో మహంతులు వచ్చారు, కుంభ స్నానాలు చేశారు, అక్కడ ఉన్న భక్తులను ఆశీర్వదించారు. ఇది కదా భారత్, సనాతన భారత్, సనాతన ధర్మం, వేద సంస్కృతి వెలసిల్లిన నేల ఇది. మంత్ర తంత్ర యోగ విద్యలకు పుట్టిల్లు, జన్మస్థలం. కుంభమేళా అంటే ఊరికే ప్రయాగకో, నాసిక్కో, హరిద్వార్కో వెళ్ళి కేవలం 3 మునకలు మునగడం కాదు కదా. అక్కడికి పెద్ద పెద్ద సాధు సంతులు వస్తారు, ధర్మం కోసం వాళ్ళ జీవితాలనే, అంటే పూర్తిగా వాళ్ళ జీవితాలని ధర్మం కోసమే వినియోగిస్తున్న వాళ్ళు, వాళ్ళ తప ఫలాన్ని, వాళ్ళు చేస్తున్న ప్రయత్నాలని పంచడానికి, షేర్ చేసుకోవడానికి, చెప్పడానికి అక్కడ వాళ్ళు వచ్చారు. వాళ్ళ మార్గదర్శనం తీసుకోవాలి, వాళ్ళని దర్శించుకోవాలి. అది అక్కడికి వెళ్ళిన భక్తులందరికీ తెలుసు. అందుకే సాధు సంతులు, నాగసాధువులు వస్తుంటే వాళ్ళ ఆశీర్వాదాలు తీసుకుంటున్నారు, వెళ్ళి వాళ్ళకి జయజయలు పలుకుతున్నారు. 13 ప్రముఖ అఖాడాలు, 13 అఖాడాల మహంతులు వచ్చేసారు నిన్ననే. ఇంకా వాళ్ళ అనుచరగణం, వాళ్ళ శిష్యులు, ఇంకా సైన్యం అని చెప్పొచ్చు. నాగసాధువులు, లక్షలాదిగా నాగసాధువులు నిన్న ప్రారంభం. అయితే ఎందుకు విదేశీయులదే, ఎందుకు దీంతో ఎందుకు మొదలు పెట్టాలి? విదేశీయులు ఏంటి అంటే, విదేశీయులు గొప్పని కాదు, ఇక్కడున్న మనోళ్ళకు కొంచెము వాడు తెల్లోడు ఏదన్నా చెప్తే మనం ఎగబడిపోతాం అనమాట. మన వాళ్ళు చెప్పింది మనకు నచ్చదు, కానీ వాడేవాడు చెప్పింటే ఓహో అనుకుంటాం. లంఘనం పరమౌషధం అని మనోళ్ళే చెప్పారు. ఉపవాసం ఉంటే మంచిది శరీరానికి, కొంచెం బ్రేక్ ఇస్తే మన కడుపుకు అన్ని రకాలుగా వేస్తే కణాలు ఇంకా యాక్టివేట్ అవుతాయి, చాలా మంచిది అని చెప్తే మనకు అంత ఎక్కలేదు. కానీ ఎవడో వాడు ఇంకేదో ఇంగ్లీష్లో ఒక పేరు పెట్టుకొని ఫాస్టింగ్ ఉంటే మంచిది అని చెప్తే వాడికి నోబెల్ ప్రైజ్ వచ్చింది. మన వాళ్ళు ఎప్పుడో చెప్పారు వెనకటికి. ఇలాంటి ఇంకా చాలా ఉన్నాయి. అంటే సరస్వతి నది, నిన్న మొన్న నేను వీడియో చేశాను, సరస్వతి నది ప్రస్తావన వచ్చింది కదా మొన్న, మళ్ళీ ఉపరితలంలోకి వస్తుంది అంతర్వాహిని నుంచి అని ఆ సందర్భంగా చెప్పాను కదా. మిత్, సరస్వతి నది అనేదే లేదు, అసలు వేదాలు అనేదే లేదు, నిన్న మొన్నటి అని చెప్పిన వాళ్ళు. నాసా ఏదో ఫోటోలు తీసింది, ఉపగ్రహ ఛాయాచిత్రాలు వచ్చినట్టు, ఓహో అవునా అని కొందరు నమ్మిన వాళ్ళు ఉన్నారు. అంటే వాడు చెప్తే, అమెరికా వాడు చెప్తే, నాసా చెప్తే మాత్రం మన వాళ్ళు నమ్మలేకపోయినారు అనమాట, మన వాళ్ళే. అట్లా అందుకని ఇట్లా వచ్చారు, ఎక్కడెక్కడి నుంచో వచ్చారు, రష్యా నుంచి, బ్రెజిల్ నుంచి, ఆస్ట్రేలియా నుంచి, ఆఫ్రికా నుంచి, జపాన్ నుంచి వచ్చారు. ఇలా అన్నారని చెప్తున్నా తప్ప వాళ్ళేం గొప్ప కాదు, వచ్చి తీరాల్సిందే. మహా అంటే ఇప్పుడు ఈ 45 రోజుల్లో 50 కోట్ల మంది వస్తున్నారు, పుణ్య స్నానాలు చేస్తారు అని అంచనా కదా. అందులో మహా అంటే 1 మిలియన్ ఉండొచ్చేమో వాళ్ళు, ఇతర అన్ని దేశాల నుంచి వచ్చే వాళ్ళు మహా అంటే 1 మిలియన్ ఉంటారు, 10 లక్షల మంది ఉండొచ్చు. వాళ్ళది గొప్ప చేసే ఉద్దేశం కాదు, కాకపోతే మనది మనకు లోకువైపోతుందని. వాళ్ళ మాటలు చూడమని ఎందుకన్నానంటే, తమ దేశంలో తమ మతంలో లేనిదేదో ఈ వేదభూమిలో, ఈ పుణ్య నేలలో, ఈ సనాతన వేద సంస్కృతిలో ఉందని వెతుక్కుంటూ వస్తున్నారు వాళ్ళు. ఎక్కడెక్కడి నుంచో ఖండాంతరాలు దాటి, ఖండాలు దాటి, సముద్రాలు దాటి వస్తున్నారు వాళ్ళు, దేశాలు దాటి ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు. ఇప్పుడే కాదు, నాటి నుంచే, అనాది నుంచి విదేశీయులు భారతీయ సనాతన ధర్మంపై పరిశోధనలు చేశారు, పుస్తకాలు రాశారు. అసలైతే గణిత, ఖగోళ, జ్యోతిష శాస్త్రాల మీద దృష్టి పెట్టి ఇక్కడ నుంచి నేర్చుకుని వెళ్ళారు. వేదకాలంలోనే వేదకాలంతో సమానమైన నాగరికతలు, సివిలైజేషన్స్ ఎన్నో ఉన్నాయి. మనం సోషల్ స్టడీస్లో చదువుకున్నాం. మనం మెసొపటోమియా, గ్రీక్ నాగరికత, మయాన్ నాగరికత, మయాన్ సివిలైజేషన్, ఇవన్నీ చదువుకున్నాము. ఇన్ని రోమ్ సివిలైజేషన్, రోమన్, ఇన్ని నాగరికతలున్నా, వేదకాలంతో సమానమైన నాగరికతలు ఇన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రాచీన నాగరికతలు, ఏన్షియంట్ సివిలైజేషన్స్ ఇన్ని ఉన్నా సరే అన్నీ మాయమైపోయినాయి. అక్కడ ఆయా సంస్కృతిలో భాషలన్నీ కనుమరుగైపోయినాయి, తెరమరుగైపోయినాయి. ఇప్పుడు ఆ సంస్కృతులు లేవు, నాటి నాగరికత లేదు ఇప్పుడు, అక్కడ ఆ నానవాళ్ళే లేవు అసలు. అలాంటిది భారత సంస్కృతి, మన వేద సంస్కృతి, మన సనాతన సంస్కృతి మాత్రమే, భారత్లో మాత్రమే నాటి సనాతన వేద సంస్కృతి ఆనవాళ్ళు ఇంకా ఉన్నాయి, మిగిలి ఉంది ఇంకా. అదే వాళ్ళ ఆసక్తికి కారణం. అందుకు వాళ్ళు వస్తున్నారు, లక్షల్లో వస్తున్నారు.
పర్యాటకులుగా కాదు, భక్తులుగా వస్తున్నారు. భారతదేశం మీద అభిమానంతో వస్తున్నారు, ఎంజాయ్ చేయడానికి రాదు. ప్రాకృతిక అందాల కోసం మాత్రమే వాళ్ళు రావట్లేదు, వస్తున్నారు, అధ్యయనం చేస్తున్నారు, పుస్తకాలు రాస్తున్నారు, ఆధ్యాత్మిక క్షేత్రాల్ని దర్శిస్తున్నారు. మనం వెళ్తే ఏ ఈఫిల్ టవరో, ఏ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ, సరే సహజ సిద్ధమైన నయాగరా ఫాల్స్ ఇలాంటి వాటికి వెళ్తాం మనం. అక్కడ వాళ్ళకు ప్రకృతి అందాలుంటాయి, వాళ్ళు కృత్రిమంగా తయారు చేసుకునేవి కూడా ఉన్నాయి. అయితే కేవలం పర్యాటకులుగా మాత్రమే వాళ్ళు రావట్లేదు, భారత్ను పర్యాటక ప్రాంతంగా మాత్రమే విదేశీయులు చూడట్లేదు. మనం అట్లాగే వెళ్తాం, ఒక అమెరికాకో, ఆస్ట్రేలియాకో, స్విట్జర్లాండ్కో, న్యూజిలాండ్కో, ఇంకెక్కడికో వెళ్ళాలంటే మనం పర్యాటకులుగా మాత్రమే వెళ్తాము. అక్కడున్న ప్రకృతి అంటే కొన్ని సహజ సిద్ధమైన అందాల కోసము, లేదా వాళ్ళు కృత్రిమంగా డెవలప్ చేసిన కొన్ని ఇవి చూడడానికి కనులకి ఇంపుగా ఉంటాయి కాస్త అనేసి, మనసు కూడా తద్వారా మానసిక ఆనందం కోసము, ఎంజాయ్ కోసం వెళ్తాం టూరిస్టులుగా. వాళ్ళు అలా కాదు, ఇక్కడ గుడులు చూడడానికి వస్తున్నారు, ఇక్కడ శక్తిపీఠాలు చూడడానికి వస్తున్నారు, ఆ వైబ్స్ని ఆస్వాదించడానికి వస్తున్నారు. ప్రాకృతిక అందాలు మాత్రమే కాక, టూరిస్టులుగా మాత్రమే కాక, ఆలయాల కోసం వస్తున్నారు. ఇక్కడ ఆధ్యాత్మికత గొప్పతనాన్ని తెలుసుకోవడానికి వస్తున్నారు, ఇక్కడ శిల్పాలని చూడడానికి వస్తున్నారు, ఆలయాల నిర్మాణాలని చూడడానికి వస్తున్నారు, అందులో సనాతన ధర్మం గొప్పతనాన్ని వాళ్ళు చూసుకొని పోతున్నారు, ఆకర్షితులవుతున్నారు ఈ సంస్కృతి పట్ల, ఇక్కడున్న కట్టడాల పట్ల వాళ్ళు ఆకర్షితులవుతున్నారు. కానీ మన గొప్పతనం మనకు తెలియదు, పొరుగోడికే తెలుస్తుంది, పొరుగోడిది మనకు గొప్పగా అనిపిస్తుంది. లోపాలు ఉండొచ్చు, సహజం, ఎక్కడైనా ఉంటాయి లోపాలు. ఏంటి, కులం ఉంది, సనాతన వర్ణ వ్యవస్థ ఉంది, కులం ఉంది, ఇది వేస్ట్ అది వేస్ట్ అని నాన్ సెన్స్ మాటలు మాట్లాడేది మన వాళ్ళే. అందులో గొప్పతనం నీకు తెలియట్లేదు, కులం ఉందనే ఒక విషయం తప్ప, ఇందులో లోపం మాత్రమే నువ్వు పట్టుకోగలుగుతున్నావు తప్ప, సనాతన వేద సంస్కృతిలో నువ్వు గొప్పతనం నీకు కనిపిస్తలేదు. నీకు అంటే ఎవరికో మీకు అర్థమై ఉంటుంది, ఎవరిని అంటున్నాను. కానీ వాళ్ళకి గొప్పతనం కనిపిస్తోంది, ఒకటి రెండు లోపాలు వాళ్ళు పట్టించుకోవట్లేదు. అవతలోడు ఇక్కడున్న సనాతన వేద సంస్కృతిలో గొప్పతనం మీద దృష్టి పెట్టాడు. వాడు వాల్టైర్ అన్నాడు, ఆర్కిమెడిస్ గురించి రాస్తూ అన్నాడు, గ్రీకుల జ్ఞాన సంపద అంతా గంగా తీరం నుంచే వచ్చింది అని గంగా తీరాన్ని మెన్షన్ చేశాడు. అంటే అప్పుడు నదులను ఒక దైవంగా కొలిచే సంస్కృతి మాది. గ్రీకు తత్వవేత్తలందరూ ఇక్కడ నుంచే నేర్చుకున్నారు వెళ్ళి విద్యను. ఇక్కడ ఉన్న ఆధ్యాత్మిక సంపద, ఆధ్యాత్మికత, వైజ్ఞానిక ఖగోళ అంశాలని అధ్యయనాలు చేశారు. ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో జర్మన్లు వచ్చారు, కొన్ని వేల ఏళ్ల క్రితమే జర్మనీ నుంచి మన దగ్గరకు వచ్చారు, పరిశోధనలు చేశారు. ఇప్పుడు సంస్కృతం ప్రతి కాలేజీలో, యూనివర్సిటీలో అక్కడ సంస్కృతం ఉంటుంది. ఇంకా నువ్వు మాట్లాడుతున్నది విదేశీయం, నాన్సెన్స్. నువ్వు అనడం కాదు, నువ్వే నాన్సెన్స్. భౌతిక తర్కాన్ని తీసుకొని వచ్చి ఎక్కడో విదేశీ భౌతిక తర్కం, అది మార్క్సిజం, విదేశీ భౌతిక తత్వాన్ని ఇక్కడ తీసుకొచ్చి మాట్లాడుతూ, నువ్వు మాట్లాడుతుంటే భారతీయ ఆధ్యాత్మిక వైపు ప్రపంచమంతా చూస్తుంది, మాట్లాడుతుంది, మొగ్గు చూపుతుంది ఇటు రావడానికి. ఎప్పుడో ఉంది, ఇప్పుడే కాదు, ఇందాక చెప్పినట్టు ఎప్పుడో ఉంది, ఇంకా ఎక్కువ అవుతుంది. భారతదేశం పట్ల విదేశీయులు, విదేశీ మతాలు ఆకర్షితులవడం, సనాతన వేద సంస్కృతికి ఆకర్షితులవడం, భారత ఈ నేలకు అంతగా అట్రాక్ట్ అవడము ఇంకెక్కువైపోయింది. వివేకుడు మొదలుపెట్టాడు. ఈ మధ్యకాలంలో అయితే ఆధ్యాత్మిక ప్రసంగాలు, మన భారతీయ తత్వాన్ని విదేశాల్లోకి ప్రచారం చేసిన వాళ్ళు వివేకానందుని మొదటగా చెప్పొచ్చు. ఆ తర్వాత అది కంటిన్యూ అవుతుంది ఆ పరంపర. ఆ ఫలితం ఇప్పుడు చూస్తున్నాం. కుంభమేళాకు వస్తున్న విదేశీ భక్తులు చాలా భక్తిగా చక్కగా బొట్టు పెట్టుకుంటున్నారు. వాళ్ళు పుట్టిన దేశం బొట్టంటే తెలీదు, సింధూరం చక్కగా సింధూరం పెట్టుకొని మొక్కుతున్నారు. షేక్ హ్యాండే తప్ప ఈ అంజలి వాళ్ళకి తెలియదు, అది మనది. ఇట్లా హస్తాలని మొక్కులించడం మనది, అది వాళ్ళ సంస్కృతి కాదు. చక్కగా నమస్కారం చేస్తున్నారు, సాధువులకి పాదాభివందనం చేసుకుంటున్నారు. మన సంస్కృతిని లో పూర్తిగా వాళ్ళు ఓన్ చేసేసుకుంటున్నారు. త్యాగం, యోగం, మంత్రం ఈ నేలలో ఉందని వాళ్ళకి అర్థమైంది. ఇక వాటి ద్వారా సిద్ధి పొందుతున్న వాళ్ళు ఇక్కడ ఉన్నారని వాళ్ళు వస్తున్నారు, వాళ్ళ ఆశీస్సుల కోసం వస్తున్నారు. ఇక విదేశాలలో కూడా కొన్నేళ్లుగా ఇక్కడికి వచ్చి యోగాన్ని, మంత్రాన్ని, తంత్రాన్ని, శస్త్రాన్ని, అస్త్రాన్ని, శాస్త్రాన్ని నేర్చుకుని సిద్ధి పొందుతున్న వాళ్ళు కూడా చాలామంది. ఇందాక ఒక జపాన్ సన్యాసి, ఆమె కాషాయధారి, ఒక యూరప్ నుంచి ఒక ఆమె, వీళ్ళు కూడా యోగ సాధకులు అయిపోయారు.
అక్కడే వెళ్ళి వాళ్ళు దాన్ని అనుసరిస్తున్నారు. దీంతో ఇప్పుడు ఇది వాళ్ళకు యోగ సాధకులకు ఇది ఒక పవిత్రమైన దినం, పవిత్రమైన కార్యం ఈ కుంభమేళా అనేది. అందుకని వచ్చారు అక్కడి నుంచి కూడా, ఆయా దేశాల నుంచి వచ్చి పుణ్య స్నానాలు చేస్తున్నారు. సామాన్య టూరిస్టులు, సామాన్య విదేశీయులతో పాటు వాళ్ళు కూడా వస్తున్నారు. మనమేమో ఇక్కడ కొందరు ఇదో పనికి మాలింది అంటారు, కొత్త చర్చ మొదలైంది. ఏదో చైనాలో వైరస్ వచ్చింది అప్పుడు అన్నారు కదా, మరి వైరస్ వ్యాపించదా అంట. ఇక్కడ ఏదో మర్మం ఉంది, ఈ నేలలో ఏదో కనిపెట్టాలి, తెలుసుకోవాలి. ఈ ఆధ్యాత్మికత అసలేంటి, మోక్షం ఏంటి, మోక్షం కోసం వచ్చానని చెప్తున్నారు, మోక్ష సిద్ధి కోసం వచ్చాను ఈ దేశానికి అని చెప్తుంటే మన వాళ్ళ విమర్శలు ఇట్లా ఉన్నాయి. ఈ దేశంలో పుట్టి, ఈ నేలలో పుట్టి ఈ దేశపు గొప్పతనాన్ని ఆస్వాదించలేని దుస్థితికి దిగజారిపోయారు మనుషులు కొందరు. హిందూ పండుగలప్పుడే సెక్యులర్లు అయిపోతారు, అన్ని గుర్తొచ్చేస్తే అప్పుడు సరే పుణ్యం వస్తుందన్న నమ్మకం అక్కర్లేదు, కానీ తెలివిలేని మాటలేంది. రోగాలు వస్తాయి, ఎట్లా వస్తాయి? వందలు కాదు వేల ఏళ్ల నుంచి జరుగుతుంది కుంభమేళా, పుష్కరాలు కానీ కుంభమేళ కానీ. ఎప్పుడు లేనిది ఇప్పుడు ఎందుకు వస్తుంది? వందలేళ్ల నుంచి జరుగుతున్న ఒక పవిత్ర కార్యం అది, ఒక ఈవెంటే అనుకోండి. అది స్నానాలు, పుణ్యస్నానాలన్నీ నదులకే పెట్టారు, ఎందుకంటే నదులు ప్రవహిస్తాయి, నిరంతరం ప్రవహిస్తుంది, ఒక చోట ఉండదు. అది చెరువో బాయో కాదు, సరస్సులు బావులు అయితే కొంచెం నిలకడగా ఉంటుంది. ఇది నది, ఇది నిరంతర ప్రవాహము, కొత్త నీరు వస్తానే ఉంటుంది నిరంతరం. రోగాలు వచ్చే పరిస్థితి అక్కడేవో మీకు వస్తాయి రోగాలు, అక్కడేవో అడ్డుకొని మళ్ళీ వేరే వాళ్ళకి వ్యాపించే పరిస్థితి ఉండదు. 10,000 ఏళ్ల నుంచి కూడా అలాంటి తప్పులన్నీ వదిలేసి సరైన మార్గంలో నడుస్తుంది. అందుకే సనాతనం నిత్య నూతనమైంది ఇక్కడ ఈ దేశంలో. మీ పబ్లిసిటీల కోసం కావాలని చేస్తూ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే ఏమనుకోవాలి? అసలు కులం లేదు ఎక్కడ. మీరు కులం మీద ఇది చేస్తారు కదా, శవాల మీద పేలాలు ఏరుకునే బతుకులు కదా. దేశం నలుమూల నుంచి కులం లేదు, అక్కడ అన్ని కులాలలో వస్తున్నారు. ఇంకొక స్వామి చెప్పారు, మహంత్ కూడా అన్నారు, కుంభమేళకు కులం లేదు, కుంభమేళకు వచ్చిన వాళ్ళకు కులం లేదు. కొత్తగా అంటురోగాలు ఎందుకు వస్తాయి? 1000 ఏళ్ల నుంచి కుంభమేళాలు జరుగుతుంటే ఎప్పుడు లేనిది ఇప్పుడు ఎందుకు రోగాలు వస్తాయి? నువ్వు దేవుని నమ్మకు, ఇది ప్రపంచ రికార్డుగా నిలుస్తోంది. అంతరిక్షం నుంచి చూస్తే కూడా కనిపించే ఏకైక మానవ సమ్మేళనం అంట ఇది. అంతలా గుమిగుడతారు అన్నట్టు 1 కోటి మంది అంటే మామూలు కాదు కదా. షాహీ స్నానాన్ని జరిగే ఒక మరి పుణ్యదినం రోజైతే 5 కోట్ల మంది వస్తారని అంచనా వేస్తున్నారు. అంత ఒక రికార్డు సృష్టించబోతోంది. దాన్ని కూడా ఆస్వాదించలేకపోతే ఎట్లా? అంత ద్వేషమా దేశం అంటే? అంత ద్వేషమా దేశం అంటే కూడా? దేవుణ్ణి నమ్మకు నువ్వు, నీ వ్యక్తిగతం వెళ్ళి చూసొచ్చినా చాలు, నిజంగా పుణ్యం వస్తుంది. కానీ వెళ్ళి చూసా కనీసం ఆ రికార్డుని. 29 రాష్ట్రాల నుంచి, కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి ఒక దగ్గరికి వచ్చి వాళ్ళ సంస్కృతిని ఇచ్చిపుచ్చుకునే వేదిక అది. ఇతర మతాలు కూడా, సిక్కులు, బౌద్ధులు కూడా అక్కడ పుణ్యస్నానాలకు వస్తారు. ప్రభుత్వం ఏం నియంత్రించట్లేదు, చాలా స్వేచ్ఛగా వెళ్ళడం, పుణ్యనదికి నమస్కరించడం, స్నానం చేయడం, అక్కడ ఉన్న సాధు సంతుల ఆశీర్వాదాలు తీసుకోవడం, సొంత ప్రాంతాలకు వెళ్ళిపోవడం. చాలా అసలు ఎవరికీ ఏ టెన్షన్ లేదు, ఏ తొక్కిసలాట కదా. ఇలాంటి అపశృతులు జరగలేదు ఇంతవరకు, జరగవు. మీరు 100-200 మంది, 100-200 కాదు 10-20 మంది ఒక నిరసన కార్యక్రమానికని పిలుపునిస్తే మీరు గుమిగూడితే రాళ్ళు విసురుతారు. గుమిగూడి 10-20 మంది, పోలీసులు లాఠీచార్జ్ చేయాల్సి వస్తుంది. ప్రభుత్వానికి పెద్ద తలనొప్పులు. ఇప్పుడు అక్కడ యూపీ ప్రభుత్వానికి ఏం టెన్షన్ లేదు, పెద్ద మహానగరం కూడా ఏం కాదు అది, ప్రయాగరాజ్ అంతమందిని భరిస్తోంది. ఫ్లోటింగ్ జరుగుతానే ఉంది, ఒకచోట లేరు. 1 కోటి మంది నిత్యం 1-1.5 మంది వస్తున్నారు పోతున్నారు అంటే అది ఎంత గొప్పదో అర్థం చేసుకోవచ్చు. సామరస్యం వెళ్ళి విరుస్తోంది అక్కడ. మీరు పునర్జన్మలను నమ్మరు కదా, మేము నమ్ముతాం. వచ్చే జన్మలో ఏ అమెజాన్ అడవిలోనో ఏ అటకామ ఎడారిలోనో పుడితే దరిద్రం పోతుంది భారతదేశానికి. ఏ దిక్కుమాలిన దేశంలోనే మీరు పుట్టి ఇంకా అనుభవించాలి. కానీ మాది ఈ కుంభమేళ, ఏ అంటురోగాలు, మీ దరిద్రమోకాలు ఎవరూ ఏం చేయలేదు. సనాతన వేద సంస్కృతి, నిత్య నూతనం, సత్యం ఇంకా జరుగుతూనే ఉంటాయి. ఇంకా తరతరాలు యుగాలుగా ఈ భారత నేలలో సనాతనం వెళ్ళి విరుస్తూనే ఉంటుంది.
మీరు అట్లా ఏడుస్తూనే ఉండండి. నా వీడియోలు కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.